అనగనగా ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు. ఎండాకాలం కావటంతో దగ్గరలోని సిటీకి వెళ్ళి రంగురంగుల టోపీలు కొని ఊర్లో తెచ్చి అమ్మాలనుకున్నాడు. మరునాటి ఉదయం సిటీకి వెళ్ళి రంగురంగుల టోపీలు కొని బుట్టలో పెట్టుకున్నాడు. ఎండ బాగా ఉండటంతో తను ఒక టోపీ పెట్టుకున్నాడు. సైకిలుపై బయలుదేరాడు. మార్గ మధ్యలో ఒక అడవి. ఎండ బాగా ఉంది. వ్యాపారి ఇలా అనుకున్నాడు, అబ్బా, ఏమి ఈ ఎండ చాలా వేడిగా ఉంది. కొద్దిసేపు ఈ చెట్టు నీడ కింద కూర్చుంటాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బయలుదేరుతాను. చెట్టు కింద చల్లగా గాలి వీస్తూ ఉండటంతో వ్యాపారి మెల్లగా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. ఇదంతా పైనుంచి గమనిస్తూ ఉన్న ఒక కోతి పిల్ల కిందికి దిగి వచ్చి వ్యాపారిని చూచింది. వ్యాపారి నిద్రలో ఉన్నాడు. తన తలపై ఉన్న రంగు టోపీ చూచి, అరే ఇదేదో బాగుందే అనుకుని సైకిల్పై ఎక్కి తను ఒక టోపీ తీసుకుని నెత్తి మీద పెట్టుకొని చెట్టుపైకి ఎక్కింది. చెట్టుపైన ఉన్న కోతులన్నీ చూచి, అరే ఏమిటి ఇది చాలా బాగుందే అని అడిగాయి. అప్పుడు ఆ కోతి పిల్ల అంతా వివరించి చెప్పింది. కింద ఒక మనిషి ఉన్నాడని, పక్కనే సైకిల్ మీద చాలా టోపీలున్నాయని చెప్పింది. అలా కోతులన్నీ వచ్చి ఒక్కొక్క టోపీ తీసుకుని వాటి తలపై పెట్టుకొని వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. మెలకువ వచ్చిన వ్యాపారి కళ్ళు తెరిచి చూసేసరికి బుట్టలో ఒక్క టోపీ కూడా లేదు. అరే ఏమయ్యాయి నా టోపీలన్నీ? ఎవరు తీశారు? ఎవరొచ్చారు ఇక్కడికి? ఎవరు లేరే అనుకుంటూ చుట్టుపక్కల గమనించాడు. ఎవరు తీశారబ్బా అనుకుంటూ వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు కోతులన్నీ టోపీలు ధరించి చెట్టు కొమ్మలపై కూర్చొని ఉన్నాయి. ఇది గమనించిన వ్యాపారి, ఓ, ఈ టోపీలన్నీ కోతులు తీశాయా? ఏమి చేయాలి పురుష్? ఎలా తీసుకోవాలి? హై, ఏంటి ఈ కోతులు నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాయి? ఓ, ఒకసారి మా తాతయ్య చెప్పినట్టు గుర్తు. చూడు మనమడా, నువ్వు అడవి దారి గుండా ప్రయాణిస్తూ ఉంటావు. మిగతా జంతువుల సంగతి ఏమో కానీ కోతులు మాత్రము మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి మనము ఎలా చేస్తే అలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇది మనకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే అలాంటి సందర్భము వచ్చినప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాలి. సరేనా? ఇలా అయితే పని జరగదు. నేను మా తాత చెప్పిన విధంగా ఇప్పుడు నేను చాలా తెలివిగా నడుచుకోవాలి. ఏదంటే నా టోపీలు నాకు దక్కవు. నేను నా టోపీ తీసి కింద పాడేస్తాను. అది నిజమే అనుకొని మిగతా కోతులు కూడా వాటి టోపీలు తీసి కింద పాడేస్తాయి. అప్పుడు నేను ఇక్కడి నుంచి పారిపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు చాటున నిలబడతాను. ఆ కోతులు కూడా ఇక్కడి నుంచి పారిపోతాయి. నేను అప్పుడు వచ్చి నా టోపీలన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మయ్య, బతికిపోయాను. తన ఉపాయం ఫలించినందుకు వ్యాపారి సంతోషంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింద పడ్డ టోపీలన్నీ తీసి సైకిల్పై పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.